నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి 2 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. ఇంటింటికి తెలుగుదేశంపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం. విద్యుత్తు మొండి బకాయిలు 100% వసూలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్న ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి. విద్యుత్తు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీలకు రుణాలు అందిస్తున్నామన్న మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. ఎస్సీ నిరుద్యోగ యువతకు కార్లు, జేసీబీ యంత్రాలు అందజేస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి ఇంటికి చేరేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారుల అభిప్రాయాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ప్రచార వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ నెల 29 నుండి ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ వారి పరిధిలోని నాయకులను కలుపుకొని రోజుకి 30 గృహాలను సందర్శించి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని అన్నారు. నియోజకవర్గంలో 2 ఏళ్లలో 1750 కోట్లకు పైగా సంక్షేమం, అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి వంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, గంగాడ సుజాత, వైవి సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షులు మదన్, డివిజన్, గ్రామస్థాయి పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనికి మెయిన్ ఉద్దేశం నెల్లూరు నుంచి కూడా మనకి ప్రతి బూత్లో కూడా 30 ఇళ్ళు మనందరం కూడా తిరగాల్సిన అవసరాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం మనం తిరిగాం. ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ఈరోజు సంవత్సరానికి 97,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు కూడా ఇస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక పథకం అనేది పడతా ఉంది. అదేవిధంగా ఆ పథకాల గురించి మనం తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో మనం చెప్పినట్టు మనం జరుగుతుందనేది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేదే మన ప్రీతం నాయకులు, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక కార్యక్రమం చేసామంటే దాన్ని సక్సెస్ఫుల్గా మన నియోజకవర్గం ఎప్పుడు కూడా కలిసికట్టుగా మనం చేయటం ఎన్నో మనం చూసాం. ఎన్నో ప్రోగ్రాములు కూడా మనం చేసాం. ఈరోజు నిన్నగాక మొన్న సర్వ్ చేశారు. సర్వ్ కూడా క్లస్టర్స్ కానీ, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా ముఖ్య నాయకులు కానీ ఏ విధంగా చేశారో మన కళ్ళగట్టినట్టు మనం చూసాం. కాబట్టి అర్బన్లో రాష్ట్రంలోనే 3వ ప్లేస్ మనం సాధించామంటే మీ కృషి, మీ పట్టుదల అని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి అదే పట్టుదలతో మనం ఒక మహానాడు చూసాం, ఒక ధర్నాలు చూసాం. అదేవిధంగా అపోజిషన్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు ఉండే పరిస్థితుల్లో కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఒక సక్సెస్ఫుల్గా చేయటం మన అందరం కూడా కలిసి చేయటం జరిగింది. దీన్ని కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా సక్సెస్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రతి బూత్కు కూడా మీకు ఐటీడీపీ మెంబర్ ఒకరు ఉంటారు, మహిళ ఒకరు ఉంటారు, యువత ఒకరు ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళు కాకుండా అడిషనల్గా కూడా వీళ్ళ ముగ్గురు కూడా ప్రతి బూత్కి వేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే సీనియర్లు ఇదివరకు మనం మన బూతే మన భవిష్యత్తు అని చెప్పేసి కూడా మనం పెట్టుకున్నాం. ఆ బూత్లో ఉండే ఒక సీనియర్ని కూడా మనం పెట్టుకున్నాం. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుందాం. అందరం కలిసి ఎంత మీకు మహా అయితే ఒక 1/2 అవర్ పడుతుంది. 30 ఇళ్ళు అంటే 7 గంటలకు మొదలు పెడితే 7:30కో 8 అయిపోద్ది. కాసేపు కూర్చొని టీ తాగేసి కాసేపు మాట్లాడుకుంటా ఇంటికి వస్తే సరిపోద్ది. కాబట్టి ఇది పెద్ద ఏదో భారం మాదిరి లేకపోతే ఇంకో మాదిరి మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఉండే 30 ఇళ్ళను కూడా మనం ఇచ్చి పాంప్లెట్ ఇచ్చి, మన పాంప్లెట్ కూడా రేపు ఎల్లుండో 2 రోజుల లోపల వస్తుంది. అది కూడా మన నియోజకవర్గంలో తయారు చేసింది. దీన్ని 2 ఇచ్చేసి మన నియోజకవర్గంలో మనం ఏం చేసాం, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు అతను. వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మనం ఉన్నాం.
ఈరోజు ఎన్డీ కూటమిలో ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చిన పథకాలు ఇచ్చిన హామీలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అన్నీ కూడా 259 బూతుల్లో కూడా అన్ని బూతులు కూడా రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వాలి. రేపు కూడా మన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు కూడా స్టార్ట్ చేయండి. రేపు కూడా కొంతమంది తిరగండి. అదేవిధంగా ఎల్లుండి నుంచి మాత్రం 259 బూతులు అన్నీ కూడా అటు ఒంగోలు మండలం అవ్వచ్చు, ఇటు కొత్తపట్నం మండలం అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఫుల్ ప్లేజ్లో ప్రతి బూత్లో 30 మనం పోయి ఇంటికి పోయి కనపడేసి వాళ్ళందరూ కూడా మనం చేసిన కార్యక్రమాలు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అలానే అభివృద్ధి రెండింటి గురించి మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుకొని మనం ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది తెలియజేసుకొని, అలాగే మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా చెప్పుకొని ప్రతి ఒక్క ఇంట్లో మనం తెలియజేసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి ఆప్యాయంగా వెళ్ళి వాళ్ళతో పలకరించి వాళ్ళని కావాల్సిన అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చక్కగా మాట్లాడి, అంటే గట్టిగా కాకుండా బెదిరించినట్టుగా కాకుండా కొద్దిగా మెత్తగా మాట్లాడుకొని కలుపుకొని వాళ్ళతో వెళుతూ మాట్లాడుకొని అలా తెలుసుకొని చేసుకుంటే మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటే రాబో రోజుల్లో వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి పొజిషన్లో వెళ్తామని కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అర్బన్లో మన రాష్ట్రంలో అర్బన్లో మంది 3వ స్థానం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లకి, అక్కడ సహకరించినటువంటి సీనియర్ నాయకులకి, అదే అక్కడ పనిచేసిన ఇన్ఛార్జీలకు, ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలకు అందరూ కూడా నా తరపున మన ఎమ్మెల్యే గారి తరపున అందరూ కూడా అభినందనలు. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఎట్లా సీరియస్గా చేసామో రేపు ఈ రాబోయే కార్యక్రమాన్ని కూడా మనం అదేవిధంగా సీరియస్గా తీసుకొని, ఎప్పుడైతే బూత్ అబ్జర్వర్లుగా మదన్ ప్రతి బూత్కి ఒకరిని అబ్జర్వర్గా వేశారు, వాళ్ళ బాధ్యత కనుక వాళ్ళు ఈ 45 రోజులు సక్రమంగా నిర్వహించి ఆ బూత్ పరిధిలోతో పాటుగా ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ భాగస్వాములు అవుతున్నారా లేదా, భాగస్వాములు కాకపోతే దాని కారణాలు ఏంటి అనేది బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చొరవ చేసి చెప్పగలిగితే మీకు ఖచ్చితంగా రామచంద్ర టైం ఇస్తాడు. నేరుగా ఆయనకి చెప్పండి. ఆయనకి చెప్పలేకపోతే నగర అధ్యక్షుడు మదన్కి తెలియపరచండి. ఎందుకంటే ఆ లోపం కనుక మనం సరి చేసుకోలేకపోతే అందరూ కనుక ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారా లేదనే విషయాన్ని మనం గమనించుకోలేకపోతే ఖచ్చితంగా ఏదో తెలియనటువంటి అసంతృప్త నాయకుల కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు ప్రమాదానికి గురైంది. జమ్మూ కశ్మీర్లోని గాందర్బల్ జిల్లా కంగన్ ప్రాంతం సమీపంలో బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 39 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కంగన్ సమీపంలో రహదారిపై మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి మీద పడటం వల్లే బస్సు సింధు నదిలోకి దొరలకుండా ఆగిపోయిందని, దాంతో భారీ ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. గాయపడిన యాత్రికులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. لا بول مطر يا شي الله يا شي الله يا شي لا سنه طيب जी हालात बिल्कुल वैसे घर बार से ठीक है।
విద్యుత్ మొండి బకాయిలపై దృష్టి సారించి 100% వసూలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి అన్నారు. వంగాలు విద్యుత్ భవనంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిరర్ధకంగా ఉన్న విద్యుత్తు పన్నులు వసూలు కాకపోతే వినియోగదారుల వద్దకు మండల డిప్యూటీ తహసీల్దార్ను తీసుకువెళ్లి నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు కోసం వచ్చే నిధులలో 85% ఖర్చవుతుందని, మిగిలిన 15% మాత్రమే జీతభత్యాలకు, కార్యకలాపాలకు, విద్యుత్తు మరమ్మతులకు, నిర్మాణాలకు ఉపయోగిస్తున్నామన్నారు. బకాయిలు వసూలు చేయకుండా మంచి విద్యుత్ సేవలు ఎలా అందించగలమని అధికారులను ప్రశ్నించారు. అధికారులు వెంటనే ఏఈల ద్వారా నోటీసులు జారీ చేయించి లైన్మెన్ ద్వారా బకాయిలు వసూలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, వచ్చే సమావేశం నాటికి పెండింగ్ బకాయిలు ఉండకూడదన్నారు. జిల్లాలో విద్యుత్ సమస్యలపై అధికారులతో చర్చించారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, మార్కాపురం ఎస్సీ కరీం, ఒంగోలు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళండి, అవసరం అయితే ప్రతి డివిజన్ కూడా డిప్యూటీ తహసీల్దార్ ఒక రోజు 2 రోజులు తీసుకెళ్ళి అన్ని చెప్పండి. ఖాళీ ఉంటే దాన్ని అంటించండి, పోస్టర్ అంటించండి, దీని మీద ఇంత బాకీ కాదు అని నోటీస్ ఇవ్వండి. పెట్టి కింద ఏగా సెల్ నెంబర్ ఇవ్వండి, ఇది ప్రిమిసెస్లో కరెంట్ బాకీలు కావు ఎంత ఉందని అడగాలి. అలా నిలబడితే మనకు తెలియవు. ఆ చుట్టుపక్కల అందరిని అడగాలి, ఎక్కడున్నాడు, అవసరం ఆ ఊరు వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి. మన ఏ గారు ఉంటే అక్కడ పంపాలి, అక్కడ సర్వీస్ డిస్కనెక్ట్. ఏవో వెళ్ళారా, ఏవో ఇయ్యారు. నేను టెక్నికల్ అన్నీ కూడా కన్సర్న్ ఏఈలు కానీ ఇంజనీర్స్ని పట్టుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎన్బీలు అన్నీ కూడా ఈఆర్ఓనే దాంతో పట్టుకుంటాను. వీళ్ళతో పాటు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు కూడా వెళ్ళి ఫిజికల్గా చూడండి, లేకపోతే మీ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పంపించినా చూడాలా. ఆ డేటా అంతా కూడా కావాలి నాకు. ఏఓ ఈఆర్ఓ మార్కాపూర్ మీరన్నీ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 360 కోట్ల రూపాయలతో ఎస్సీలకు రుణాలు అందిస్తున్నట్లు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాల గురించి వివరించారు. దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ఇన్నోవా కార్లు, జేసీబీ యంత్రాలు, ఈ ఆటోలు సబ్సిడీపై అందించనున్నట్లు శ్రీదేవి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 90 లక్షలతో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్లను ఆధునీకరించామన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలితే ఎస్సీల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు దళిత బాంధవుడు అయ్యారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఏడీ అర్జున్ నాయక్ పాల్గొన్నారు. సో ఈరోజు మరి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ చేస్తూ మరి ఈరోజు ఎస్సీలకి, దళితులకి మనం ఎలాంటి పథకాలు అందజేశాం, ఇప్పుడు మేము వచ్చిన 2024 నుంచి 26 వరకు అందుబాటులో ఉన్న పథకాలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం. అయితే గత 5 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అని పాట పాడుతున్న జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24 వరకు చేసింది ఏమీ లేదు. అంటే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటాను నేను. మరి దీనికి ఆన్సర్ ఎవరన్నా ఇస్తారా? మరి దళిత బాంధవుడు, పేదల పెన్నిది చంద్రన్న. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే 2014 నుంచి 2019 వరకు అంటే 7.5 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన చంద్రబాబు గారు మరి మనకి 40,000 కోట్లు సప్లై నిధులు ఇచ్చేసి ఎస్సీస్కి ఎంతో ఉన్నతి పథకాలు ఇచ్చారు. ఈరోజు మీరు గమనిస్తే చాలామంది ఎస్సీస్కి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తర్వాత ఎన్నికల తర్వాత ఎవరైతే ఎస్సీ కుటుంబాలు మరి కాలనీలో ఉంటేనే వాళ్ళకి ఇస్తానని చెప్పి సగానికి సగం నొక్కేశారు. ఆయన ఇచ్చిన 9.5 లక్షల కోట్ల బడ్జెట్లో 30,000 పైన మనకి శాంక్షన్ చేసి ఆ తర్వాత అమౌంట్ అంతా కూడా సప్లై నిధులను కూడా నవరత్నాలు అంటూ నవమోసాలు చేసేసి చాలా డైవర్ట్ చేసేసి ఎస్సీస్కి
ఏ విధంగా పైకి మాత్రం నా ఎస్సీ నా బీసీ అనుకుంటూ వాళ్ళని ఓట్ బ్యాంక్గానే వాడుకొని తర్వాత తన ఇనుపబాధాలతో ఎలా తొక్కేసాడో మీరు గమనించారు. ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్కి మనం ఎన్ని పథకాలు ఇచ్చామో ఒకసారి చూడాలి. ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో మనము 2024 నవంబర్న 109 మందికి 1.6 crores అంటే ఉన్నతి పిఎం అజయ్ ఉన్నతి పథకం ద్వారా మనం శాంక్షన్ చేశాం. 2020-26లో యాక్షన్ ప్లాన్ మీరు చూస్తే పిఎం అజయ్ ఉన్నతి పథకం ద్వారా 280 మందిని లబ్ధిదారుని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి 4 crores ఇచ్చాం. ఇక ఎన్ఎస్కేఎఫ్టీసీ ఎన్ఎస్ఎఫ్టీసీ ఈ లోన్స్ రికవరీ అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే 2014 నుంచి 19 వరకు ఇన్నోవా కార్లు తీసుకున్నారో జేసీబీస్ వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా కలెక్ట్ చేయలేదు. దాని ద్వారా మనకి సెంట్రల్లో చాలా ప్రాబ్లం అయింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులు ఇక మీరు పలు చోట్ల మీరు ఇక్కడ గమనిస్తే కార్పొరేషన్ నిధులు త్వరగా రావాలి. సో దీని ద్వారా ఎస్సీలకి ఉపాధి పథకాలు వస్తాయి. తద్వారా మేము డౌన్ టు డౌన్ పీపుల్ మనము వీ కెన్ గో అప్ టు ద హై లెవెల్స్ అని చాలామంది కూడా అంటున్నారు. కనుక ఏంటంటే ఈ పథకాలన్నీ రావాలంటే ఫస్ట్ మనము అమౌంట్స్ కట్టాలి. అమౌంట్స్ కట్టడానికి కాను మనం కొన్ని రికవరీ చేశాము. త్వరలో ఈ కట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ పథకాలు ఏదైతే ఉన్నాయో ఎన్ఎస్ఎఫ్టీసీ ఎన్ఎస్కేఎఫ్టీసీ పథకాల్లో త్వరలో తీసుకురాబోతున్నాం. కనుక మా దళితులందరూ కూడా నేను చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికీ త్వరలోనే 360 కోట్లు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ సప్లాన్ నిధుల్లో శాంక్షన్ చేసిన మాదిరిగా మీ అందరూ కూడా త్వరలో ఇన్నోవా కార్స్, తర్వాత జేసీబీస్, తర్వాత మీకు ఏమి డిస్లాడ్జింగ్ మిషన్స్, తర్వాత ఈ ఆటోస్ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సుబ్బారావు అన్నారు. జీజీహెచ్ వద్ద ధర్నా నిర్వహించారు. జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమకు 3 నెలల నుండి వేతనాలు ఇవ్వక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఏజెన్సీ వారు ఎప్పటికప్పుడు వేతనాలు అకౌంట్లో జమ చేస్తామని చెబుతున్నారు తప్ప ఇంతవరకు అమలు జరగలేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ అనేక రకాల సేవలు రోగులకు అందిస్తున్నామని, జీజీహెచ్ పరిశుభ్రతగా ఉందంటే కార్మికుల చలవేనని, అలాంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదని తెలిపారు. 2 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయని, జీతాలు వెంటనే ఇవ్వాలని గతంలో ధర్నా చేసిన సందర్భంలో తాత్కాలికంగా 1 నెల జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి అది కూడా ఇంతవరకు అమలు కాలేదని, ఇప్పుడు 3 నెలల వేతనాలు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. జీతాలు లేక ఆకలితో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఏజెన్సీల ద్వారా వెంటనే తమకు వేతనాలు అందించాలని కోరారు. ధర్నాలో నాగేంద్రమ్మ, జాలమ్మ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మేము ఈ ఏజెన్సీలో పనిచేస్తున్నాము. మాకు 2 నెలల నుండి జీతాలు పడలేదు. పిఎఫ్ జనవరి నుండి పడలేదు. 7 అధికారులు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. సూపరింటెండెంట్కు చెప్పాము, లెటర్ ఇచ్చాము, కిరణ్ సార్కి లెటర్ ఇచ్చాము, జనార్దన్ సార్ కాడికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. కాంట్రాక్ట్ మాకు జీతాలు వేయట్లేదు. 3 నెలలు అయిపోతుంది. ఇది దగ్గర ఇంకా 2 రోజులకు 3 నెలలు అయింది. మాకు దయచేసి జీతాలు వేయాలని మేము కోరుకుంటున్నాము. మేము పెంచమని కూడా అడగట్లా. మేము చేసిన కష్టం మాకేయమంటున్నాము అంతే. మేమేం అడగట్లేదు. మాకు నెల జీతాలు, మాకు బిల్లులు రాలేదు గవర్నమెంట్ నుండి అని అంటున్నారు. దేనికి రావట్లేదు? ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి నెల పడుతున్నాయి. మేము ఇక్కడ మురికి సరికి ఎత్తిపోస్తున్నాము. మాకెందుకు రావట్లేదు? మేమేం తప్పు చేశాము? మేము నెల కష్టపడుతున్నాము కదా, పని చేస్తున్నాము, పేషెంట్లను ఇబ్బంది పెట్టట్లేదు. మా వర్క్ మేము చేస్తున్నాము. మీ వర్క్ మీరు జీతాలు వేయాలి కదండి, వేయట్లేదు. అది జరిగింది. మా కార్మికులకి మే నెల నుంచి జూన్ నెల జీతాలు పడలేదు. మే నెల, జూన్ నెల జీతాలు నిన్న 25వ తారీఖులోపు వేస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నిన్న 25 దాకా చూసాము. 26 పడకపోతే ఏదైనా
సాంకేతిక లోపాల వల్ల పడలేదేమో అని 26 కూడా సెలవు రావటం వల్ల 26 గమనించి 27 సోమవారం పడతాయేమని ఎదురు చూసాము. 27 కూడా పడకపోవటం వల్ల 28వ తారీఖు ఈరోజు ఉదయం అందరం డ్యూటీలకని వచ్చి ఆఫీస్ దగ్గర నిలిచిపోవటం జరిగింది. ఈ క్రమంలో ఏజెన్సీ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదేదో చెబుతున్నారు. రేపు ఒక జీతం, ఈరోజు ఒకటి వేస్తాము, 10వ తారీఖులోపు ఒకటి వేస్తాము, మిగతా 3వది మేము ఆలోచించి 15 లోపు వేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధానాన్ని కార్మికులు చేస్తే కార్మికులు ఈరోజు 2 నెలల జీతాలు వేయాలి, మాకు ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పడం వాళ్ళు గమనించాము. వాళ్ళకే కాదు, నాకు కూడా అదే ఇబ్బంది ఉంది. నేను ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించి మాకు యాజమాన్యాన్ని హెచ్చరించి ప్రభుత్వం వారు ఆఫీసర్లైన ఇక్కడ సూపరింటెండెంట్ గారిని, ఆర్ఎంఓ గారిని కూడా హెచ్చరించి మాకు ఆ 2 నెలల జీతాలు అలాగే ఈఎస్ఐలు పిఎఫ్లు కూడా జనవరి దాకా కట్టారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈఎస్ఐ పిఎఫ్లు కూడా సక్రమంగా కట్టినట్టు మాకు ఎక్కడ మెసేజ్లు రాలేదు. కట్టామని వారైతే చెబుతూ ఉన్నారు. ఏదో యాప్లు సర్వర్లు పనిచేస్తున్నాయి, అప్లోడ్ చేస్తున్నారు అని చెబుతూ ఉన్నారు. అవి ఎంత కట్టారో ఏం చేశారో మాకైతే తెలియటం లేదు. ఈఎస్ఐలు పిఎఫ్లు కూడా సక్రమంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే ఏజెన్సీ వారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు, ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. నియామక పత్రాలు లేకుండా కానీ ఇప్పటి వరకు మా చేత పనులు చేయించుకుంటూ ఉన్నారు. మేము పని చేస్తూ ఉన్నాము, మాట్లాడితే మిమ్మల్ని 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు తీసేస్తాము, అది ఇది ఏదేదో సాగులు చెప్పి భయానికి గురి చేస్తూ ఉన్నారు కార్మికుల్ని. ఈ భయాన్ని కూడా మేము భయపడుతూ పనిచేయాల్సి వస్తూ ఉంది. ఈ భయపడే విధానాన్ని కూడా కార్మికులమైన మాకు ఆ భయాన్ని తొలగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. పిల్లలకు ఫీజులు కట్టుకోలేక మేము క్యారేజీలు పెట్టుకొని తినడానికి అన్నం లేకుండా వచ్చి ఒక పూట పస్తులుగా ఉండి డ్యూటీలు చేయాల్సి వస్తున్నది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్ళ బాడిగలు కట్టుకోలేక మేము చాలా ఇబ్బందితో పడిపోతున్నాం. ప్రతి ఒక్కరిని సంధించినా కూడా కాంట్రాక్ట్ అదే మాట చెబుతున్నాడే కానీ చెప్పిన మాట ప్రకారంగా నేను లేదు. మేము ఒక విధానం ప్రకారంగా మేము డ్యూటీలు చేసినా కూడా మేము దానికి ప్రతి నెల వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా డ్యూటీలో ఇట్లా ఉన్నా కూడా మేము ఇబ్బందులు లేకుండా వాళ్ళకి డ్యూటీలు చేస్తున్నాము. చేసిన వల్ల కూడా మాకు ఏది ఉపయోగం లేకుండా పోతుంది. మేము ప్రతి నెల అడిగి మేము జీతాలు వేయించుకునేది తప్పితే రెండే మాకు సమాధానం లేదు. మేము పిల్లలతో చదువులకు కూడా పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి పంపిస్తున్నారు, పిల్లల ఫీజులు కట్టలేదని. ఇలా ఇబ్బంది పడి మేము చాలా కష్టాలతో ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం వారు మమ్మల్ని దయచేసి గమనించుకొని మాకు మా కష్టాల నుంచి మమ్మల్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చెక్కులు అందించడం జరిగిందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు 38,54,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందించామన్నారు. ఎవరైనా ఆసుపత్రిలో చేరి వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను అందిస్తే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 21 కోట్ల రూపాయలకు పైగా చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ మళ్ళా 53 చెక్కులు ఇచ్చాం. దానికి 38,35,000 రూపాయలు దగ్గర 53 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన నియోజకవర్గంలోకి వచ్చేకి 21,39,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇంకో వారంలో ఇంకొక 60 కూడా ఇస్తాం. ఇది రొటీన్గా జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ బిల్స్ కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ చేసుకునేటప్పుడు కానీ తీసుకొస్తే ఎల్ఓసి ఇస్తాం, లేకపోతే సీఎంఆర్ఎఫ్ ఇస్తాం. తప్పకుండా మీరు 1,00,000 రూపాయలు పెడితే దాంట్లో 35,000 అన్నా దీంట్లో గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అన్నమయ్య జిల్లాలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై టమోటాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. జిల్లాలోని కలకడ టమోటా మార్కెట్ నుండి హర్యానాకి బయలుదేరిన లారీ ఎర్రగుంట్ల వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ముబారక్ బాషా స్వల్పంగా గాయపడ్డాడు. లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడి ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా వాహనం బోల్తాపడి టమోటాలు రోడ్డు మీద పడ్డంతో వాటిని తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభునిపేటలో కోట్ల వ్యయంతో నిర్మించిన చేనేత క్లస్టర్ భవనాలను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. చేనేత ప్రతినిధులతో భవన స్థితిగతులపై చర్చించారు. 10 నెలల కిందట చేనేత కార్మికులకు శిక్షణ అందించారని, అప్పటి నుండి ఇవి ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటి వినియోగంపై కలెక్టరేట్లో మరోసారి చేనేత ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. చీరాల పరిధిలోని బేస్తవారిపాలెం సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. జిల్లా చేనేత అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ గోపీకృష్ణ, కమిషనర్ డానియల్ జోసెఫ్, టీడీపీ నాయకులు జి చంద్రమౌళి, గుర్రం వెంకటేశ్వర్లు, సాంభయ్య, విన్నకోటి జగదీష్ అధికారులు ఉన్నారు. ఇది అవసరం ఉంటే ఈ యాప్ ట్రైనింగ్ ఇస్తాను సార్. చేస్తే ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. చేనేత కార్మికులు కొంతమంది ఇక్కడ వాళ్ళే మగ్గా వేసుకోగలగాలి. ఒకరిని వేసుకోవడానికి మనకు అవకాశం మనం గవర్నమెంట్ పరంగా మనం చేస్తే ఎలినినో తరుముకొస్తోంది. దీని ప్రభావం రాష్ట్రంతో పాటు జిల్లాపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. ఒకవేళ పంటలు సాగు చేసినా పంట చేతికి అందుతుందా లేదా అనే సందేహం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి. దీనిని రైతులు వినియోగించుకుంటే కొంతమేరైనా పంట నష్టం జరిగితే పరిహారం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రస్తుత ఖరీఫ్లో పంటలకు బీమా ఉంటే నష్టం నుంచి కొంతైనా బయటపడవచ్చు. బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రైతు మొబైల్ ఫోన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యాప్ను డౌన్లోడ్ చేసుకొని PMFBY పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, కంప్యూటర్ కేంద్రాల్లోనూ ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారే కాదు, రుణాలు లేనివారు ప్రీమియం కట్టవచ్చు. గతంలో పోలిస్తే ప్రీమియం తక్కువనేనని అధికారులు చెబుతున్నారు. రైతులు సొంతంగా ప్రీమియం చెల్లిస్తే వెంటనే రసీదు వస్తుంది. తక్షణమే పంటలకు బీమా రక్షణ లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో జిల్లాలో ఖరీఫ్ సాగులో వరి, కంది, సజ్జ, మిరప, నువ్వు, మినుము పంటలకు బీమా చెల్లించే అవకాశం కల్పించారు. బీమా సొమ్మును వరికి మినహా మిగిలిన పంటలకు జూలై 31తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో త్వరగా చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. వరికి ఆగస్టు 15 వరకు గడువు వచ్చింది. ఎకరానికి వరికి 860 రూపాయలు, కందికి 430 రూపాయలు, సజ్జకు 150 రూపాయలు, మినుముకు 205 రూపాయలు, నువ్వులకు 125 రూపాయలు, మిరపకు 4500 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాలలో వచ్చే నష్టం నుంచి ఉపశమనం పొందేందుకు ఫసల్ బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు తాను సాగు చేస్తున్న పంటకు స్వంతంగా డిక్లరేషన్ ఇవ్వాలి. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలో పత్తి పంటకు బీమా చెల్లించే అవకాశం కల్పిస్తూ ఎకరానికి 210 రూపాయలు ప్రీమియం నిర్ధారించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పోర్టల్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ మొబైల్లోనూ
PMFBY యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేయాలి. ఒకసారి నమోదైతే అందులో మీ భూమి ఎక్కడెంత విస్తీర్ణంలో ఉందనే వివరాలు కనిపిస్తాయి. అందుకు అనుగుణంగా ఏ పంట సాగు చేశారో ఆ మేరకు రైతు పంటల్ని ఎంచుకొని నిర్ణీత ప్రీమియం చెల్లించి ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఈ క్రాప్ సమయంలో ఏ పంటకు ప్రీమియం చెల్లించారో అవి సరిపోవాలి. పొలం ఖాళీగా ఉన్నా, సాగు చేసిన పంట వేరుగా ఉన్నా తిరస్కరిస్తారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటలు మాత్రమే నమోదు చేసి ప్రీమియం చెల్లించాలి. జిల్లాపై ఎల్ నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం నిర్దేశించినందున రైతులు సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. బీమా ప్రీమియం జూలై 31తో ముగుస్తున్నందున ప్రతి రైతు ప్రీమియం చెల్లించాలని అన్నారు. జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది మన ప్రకాశం జిల్లాలో ఉంటుంది కాబట్టి, అంటే వాతావరణ శాఖ వారు తెలియజేసిన ప్రకారంగా మన రాష్ట్రానికి ఎల్ నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు వాళ్ళు సాగు చేసే పంటలుకి తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలా. ఇది వాలంటరీగా చేయించుకోవచ్చు. ప్రభుత్వం వారు కూడా దీన్ని నోటిఫై చేసినటువంటి క్రాప్స్ ఒక 6 ఉన్నాయండి. ఖరీఫ్లో ముఖ్యంగా మనకి వరి, తర్వాత కందులు, సజ్జ, రెడ్ చిల్లీసు, మినుము, నువ్వులు, ఈ 6 పంటల్ని మనకి ఖరీఫ్ కాలానికి నోటిఫై చేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అనగా తుఫాన్లు, కరువు, అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు తాము సాగు చేసిన పంటల్ని నష్టపోవాల్సి వస్తుంది. దాని నుంచి కొంత రిలీఫ్ పొందేదానికి మనం తప్పనిసరిగా పంటల బీమాని చేయించుకున్నట్లయితే రైతులకి ఆ ప్రీమియం ఎంతైతే మనం కడుతున్నామో దానికి తగ్గట్టుగా ఇష్యూడ్ అమౌంట్ మనకి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వరి కాకుండా మిగతా అన్ని పంటలు 5 పంటలకి జూలై 31వ తారీఖు అనేది మనకి ప్రీమియం కట్టేదానికి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. పంట వేస్తున్నట్టుగా డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవి తెచ్చుకొని ఇందాక తెలిపినట్లుగా ఈ ప్రీమియం అమౌంట్లు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉందండి. సో వరికి మనం 1 ఎకరానికి 860 రూపాయలు ప్రీమియం కట్టాలా 1 ఎకరానికి. కందులకైతే 430, సజ్జకైతే 156 రూపాయలు. అదేవిధంగా మిరపకైతే 4500 రూపాయలు మనం ప్రీమియం, రైతు ప్రీమియం చెల్లించాలా. మినుముకైతే 205, నువ్వులకైతే 180. సో వీటిని కామన్ సర్వీస్ సెంటర్లో కానీ ఎవరైతే రైతు నీకు బ్యాంకులో లోన్ తీసుకోరో వాళ్ళందరూ నాన్ లోని ఫార్మర్స్ అందరూ కూడా ఇక్కడ మనం కామన్ సర్వీస్ సెంటర్లో ప్రీమియం అమౌంట్ కట్టవచ్చు. ఒకవేళ లోన్ తీసుకునే వాళ్ళైతే బ్యాంకులోనే మీరు ఏ క్రాప్కి అయితే లోన్ తీసుకుంటారో దానికి ప్రీమియం ఎంతైతే ఉందో అది కట్ చేసి కంపెనీ వాళ్ళకి బ్యాంక్ వరకు పంపడం జరుగుతుంది. కాబట్టి రైతుల సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మనకి ఎల్ నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వారు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్, మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు ఎల్లప్పుడూ కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. రైతు సోదరులందరూ కూడా మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా నీకు ప్రీమియం అమౌంట్ కట్టుకోవాలా. ఒకవేళ ఇప్పటికీ పంట సాగు చేయనప్పటికీ పంట సాగు చేస్తామని డిక్లరేషన్ తీసుకొని కామన్ సర్వీస్ సెంటర్లో సబ్మిట్ చేసి మీరు ఆ ప్రీమియంని అమౌంట్ చెల్లించవచ్చు. ఆధారిత బీమా, పంటల బీమా పథకం ఉంది. దీంట్లో మన జిల్లాకి ప్రతి పంటని ఇవ్వటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ పంటను ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రీమియం ఏదైతే ఉందో రైతు కట్టాలో 2100 1 ఎకరానికి తప్పనిసరిగా ఈ నెల 31వ తారీఖు లోపు చెల్లించగలరని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐచే విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అంబేద్కర్ భవన్ నుండి బయలుదేరి ప్రకాశం భవనం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
మెగా డిఎస్సిలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆయన చేపట్టిన డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం బాధ్యత కలిగిన విద్యాశాఖ మంత్రి బాధ్యత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ పుత్రరత్నాన్ని మీరు తెలివైన వాడు అనుకొని పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఆయన బాధ్యత రాహిత్యం, ఆయన తెలివిలేని తనం వల్ల లేకపోతే అతి తెలివి వలన డిఎస్సిలో లోపాలు జరిగినాయి. మెరిట్ లిస్ట్ అని చెప్పి స్పోర్ట్స్ కోటాను పెట్టి స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి కాకుండా పార్టిసిపెంట్స్కి పాల్గొన్న వాళ్ళకనే పాల్గొనే సర్టిఫికేట్లు అమ్ముతారు బయట. ఆ బయట సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి అర్హులైన వాళ్ళని మోసం చేశారు. కాబట్టి తక్షణమే లోకేష్ ధర్మేంద్ర ప్రధాన ఏ రకంగా అయితే బాధ్యత వహించి రాజీనామా చేశాడో అదే ప్రకారంగా లోకేష్ కూడా క్షమాపణ చెప్పి మోడీ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు జాతికి క్షమాపణ చెప్పాలా, లోకేష్ రాజీనామా చేయాలని మా డిమాండ్. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతంతా ముందుకొచ్చి పార్టీయేతరంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆ పార్టీ ఈ పార్టీ అనే విచక్షణ కూడా లేకుండా యువత యొక్క హక్కులను కాపాడేటునేటటువంటి దానికి భవిష్యత్ తరాలకు విద్యను అభ్యసించేటటువంటి వారికి న్యాయం జరిగేటటువంటి దానికి లోకేష్ గారు రాజీనామా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జక్కంపూడి రాజా గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, వీళ్ళందరూ ఆదేశానుసారము ఈ కూటమి ప్రభుత్వం చేసే డిఎస్సి మీద కానీ నీటు మొన్న జరిగినట్టు స్కామ్ మీద కానీ ఈ మిగతా విషయాల మీద కానీ అన్ని జిల్లా కేంద్రాలలో లాగానే ఈ జిల్లా కేంద్రంలో కానీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి వేల మంది తరలిరావడం జరిగింది. పోలీసు ఆంక్షలు ఉన్నా కానీ అందరూ గట్టిగా ధైర్యం చేసి వచ్చినారు. ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి మీద అంత అక్రమాలు చేసినారు. దోర్నాల మండలం కొండారెడ్డి కాలనీ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. దూదేకుల పీరా అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అదుపు తప్పి కింద పడ్డంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెరిగొండ ప్రాజెక్టు పనుల్లో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న దూదేకుల పీరాను ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రంలో 29వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఏసీ మదమంచి తిమ్మనాయుడు తెలిపారు. భగీరథ కెమికల్స్ ఎండీ సింగవరపు చంద్రశేఖర్, లలిత దంపతులు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు కోరారు. ఈ సింగరకొండ లక్ష్మీ ఋషభ క్షేత్రంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో రేపు అనగా ఈ నెల 29వ తారీఖు నాడు, ఆ రోజున బుధవారం అయింది,
ఉత్తరాషాఢ నక్షత్రం, పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమ బుధవారం. ఈరోజు విశేషం ఏంటంటే ఆ పౌర్ణిమ రోజున, ఆషాఢ పౌర్ణిమ రోజున వ్యాస జయంతి అని వ్యాస పౌర్ణమి కూడా అంటారు. వ్యాసులు వారు ఆవిర్భవించిన రోజు. వ్యాసులు వారు ఎంత గొప్పవాడంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని మనకి విష్ణు సహస్రనామంలో ఉంది. వ్యాసులు వారు విష్ణుమూర్తి స్వరూపమని, వ్యాసులు వారు మనకి 4 వేదాలని విభజించింది. అంత క్రితం వేద రాశిగా ఉంటే 4 వేదాలు విభజించింది. అలాగే భారతం, అలాగే అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా వ్యాసులు వారు మనకి అందించిన కంది, ప్రత్తి, నువ్వులు, సజ్జ, మిరప పంటలకు ఈ నెల 31వ తేదీలోపు పంటల బీమా పథకం కింద నమోదు చేసుకోవాలని సూచించారు. వరి పంటకి ఆగస్టు 15వ తేదీ వరకు బీమా గడువు ఉందని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. వెంపరాల, చక్రాయపాలెం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, బోర్ల కింద వరి సాగు చేయవద్దన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఉద్యాన అధికారిని దీప్తి తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి కోటేశ్వరరావు, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రసన్న, శివాని తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో మనకి దాదాపు 150 mm పడాల్సి ఉంటే ఇప్పుడు వరకు 0 అసలు లేదు. లాస్ట్ మంత్లో పడింది మనకి 100 mm పడింది. కానీ ఈ నెల వచ్చే నెల మనకు కీలకం రైతులకు. కానీ ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మీరు ప్రత్యామ్నాయ పంటలు కూడా గవర్నమెంట్ ఏమేమి పంటలు వేస్తారని రైతులతోటి సమావేశం ఏర్పాటు చేసి రైతు మీద మీకు విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ 50% రాయితీ మీద కందులు, మినువులు ఆల్రెడీ పంపించున్నారు మన దగ్గరికి. ఒక 16 క్వింటాలు మినువులు మన దగ్గర రెడీగా ఉన్నాయి. అలానే ఒక 4 క్వింటాలు కందులు కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఆ టైం వచ్చిందా లోపు మీరు ఎప్పుడైనా తీసుకొని మీరు వేసే పని అయితే దాన్ని వర్షం పడితే వేసుకోవడానికి. అలానే ఈ ఖరీఫ్లో అసలు వర్షపాతం ఉండదు. రబీలో పంటలు వేయడానికి కూడా మనకి వాటర్లో తక్కువ వర్షపాతంతో పండే అద్దంకి మండల సింగరకొండ వద్ద గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సామాజిక భవన ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెంపకందారులు భారీగా తరలివచ్చారు. మహాసభల ప్రారంభ సూచికగా మొదటగా సంఘం జెండాను ఆవిష్కరించారు. సంఘం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర నాయకులు బాపట్ల జిల్లా కార్యదర్శి ఆంజనేయులు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఈ మహాసభలు దిక్సూచిగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెంపకందారులందరూ సంఘటితంగా ఉండి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నారు. సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పెంపకందారులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి బాలకోట గారిని మాట్లాడదాము. అంటే ఈ పూట సెక్షన్ 2 గంటలకు ముగించి భోజనానికి వెళ్ళి మళ్ళా 6 గంటలో షెడ్యూల్ ఇస్తారని చెప్పి మనం చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ఎవరైతే పాలిస్తున్నారో ఆ ప్రభుత్వం మనకి ఈ యొక్క వనరులన్నీ, ఈ యొక్క వృత్తి అభివృద్ధి కోసం సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం. కార్యాచరణ చేస్తే గొర్రెల పెంపకందారులు అటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనం ప్రత్యేకంగా రోజు కూర్చొనైనా ఆ ఎజెండా ప్రత్యేకంగా మాట్లాడి చేద్దాం. అద్దంకి షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అర్చక స్వామి తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు పంచహారతి, 7 గంటల 30 నిమిషాల నుండి బాబావారికి పంచామృతాభిషేకాలు, 9 గంటలకు దివ్య దర్శనం, ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు హారతి, 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం బాబావారికి ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు.
డి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి 2 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. ఇంటింటికి తెలుగుదేశంపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం. విద్యుత్తు మొండి బకాయిలు 100% వసూలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్న ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి. విద్యుత్తు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీలకు రుణాలు అందిస్తున్నామన్న మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. ఎస్సీ నిరుద్యోగ యువతకు కార్లు, జేసీబీ యంత్రాలు అందజేస్తామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ప్రవాహానికి ఎవరు దారి చూపించారు? ఎన్ని అడ్డంకులు వచ్చినా తన దారిని తానే ఏర్పరచుకుంటుంది. మన జీవితం కూడా అలాంటిదే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.